హలో ఫ్రెండ్స్, మార్నింగ్ 5:30కి పూణే నుంచి బయలుదేరాము భీమశంకర్ జ్యోతిర్లింగ టెంపుల్ చూడడానికి. ఈ భీమశంకర జ్యోతిర్లింగ టెంపుల్ పూణే నుండి నియర్లీ 200 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో మేము ట్యాక్సీలో బయలుదేరాము. దారిలో బ్రేక్ఫాస్ట్ చేసుకుని అరౌండ్ 10 o'clock కల్లా మేము భీమశంకర్ చేరుకున్నాము. భీమశంకర్కి వెళ్ళి ఈ ఘాట్ రోడ్లో గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాము. ఇది టెంపుల్ దగ్గరలో పార్కింగ్ ఏరియా. ఇక్కడ మనం కారు పార్క్ చేసుకుని అలా ముందుకు వెళ్తే చూడండి ఎంత బ్యూటిఫుల్ మనకి ఈ ఫాగ్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం ఎక్కడో కాశ్మీర్లో ఉన్నంత ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ నుంచి అయితే మెట్ల మార్గం మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి సుమారుగా 300 మెట్లు, 300 స్టెప్స్ మనం కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. సో పక్క నుంచి వర్షం పడుతూ ఉంది, మంచు పడుతూ ఉంది. ఈ మెట్ల మార్గంలో ముందుకు పోతూ ఉన్నాం. అయితే ఇక్కడ క్యూ లైన్ ఈ సిస్టమ్ అంతా చాలా బాగాలేదు. ఇంకా బాగా డెవలప్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఇంకా టెంపుల్ వెనకాల చూస్తే మనకి రామ్ మందిర్ కూడా కనిపిస్తూ ఉంది. ఇది రామ్ మందిర్. దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తే మీకు ఈ రామ్ మందిర్ దర్శనం చేసుకోవచ్చు. ఇంకా లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. లైన్ చాలా నెమ్మదిగా వెళ్తూ ఉంది. కొంతమందికి ఒక్కొక్క పర్సన్కి 100 రూపీస్ తీసుకుని పక్క నుంచి లోపలికి పంపించేస్తూ ఉన్నారు. ఈ సిస్టమ్ అయితే అంతగా బాగాలేదు. ఇండియాలో ఉన్న జ్యోతిర్లింగాలన్నింటిలోనూ ప్రసిద్ధ జ్యోతిర్లింగం ఇదొకటి. మహారాష్ట్రలో పూణే దగ్గరలో ఉంది. ఒక్కొక్కరిగా మందిరం లోపలికి వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా నచ్చింది. రైన్ కోట్లు కానీ ఏమైనా తీసుకెళ్ళండి. మీరు చూసిన జ్యోతిర్లింగం ఏదైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ ఆల్.